రాష్ట్ర స్థాయికి యోగా క్రీడాకారులు మానసిక శుద్ధికి దారుఢ్యానికి యోగా 5వ జిల్లా స్థాయి యోగాసన పోటీలు మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ దగ్గర గల అనాథ ఆశ్రమంలో 5వ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 యోగాసన పోటీలు నిర్వహించినట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్లు తెలిపారు. ఈ పోటీల్లో 150 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కార్తీక్, బి. శివ, ఎం. శివ, బాలిక విభాగంలో ఎం. నిఖిత, ఎ. దీక్ష, ఈ. వైష్ణవి, జూనియర్ బాలుర విభాగంలో శ్రీహరి, గోపాల్, ఎం. చందు, బాలిక విభాగంలో సి. ప్రజ, ఎం. లత, ఎం. స్వప్న, సీనియర్ బాలుర విభాగంలో రాములు, జగదీష్, బాలిక విభాగంలో శ్రీజారెడ్డి, సబ్ జూనియర్ ఆర్టిస్టిక్ బాలుర విభాగంలో కె. సాయి చరణ్, కె. శ్రీనిధ, బాలిక విభాగంలో రిషిక, దీక్ష, ఆర్టిస్టిక్ సబ్ జూనియర్ బాలుర విభాగంలో భరత్ కుమార్, ఎం. శివ, ఆర్టిస్టిక్ సోలో జూనియర్ బాలిక విభాగంలో నందినులు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ యోగా అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. యోగా వాళ్ల మనసు ఏకాగ్రత వస్తుందని, మానసిక శుద్ధికి, దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను యోగా గురువులు నేర్పిస్తారని చెప్పారు. ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులకు ఇది శుభ పరిణామం అని తెలిపారు. విద్యార్థులు ఈ యోగాసన పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కోశాధికారి యు. సురేష్, జాయింట్ సెక్రటరీ జి. పురుషోత్తం, నారాయణపేట అధ్యక్షులు ఎం. అశోక్, సభ్యులు సాయి కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణం లోపల ఏర్పాటు చేసిన యోగా క్రీడా పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, వ్యాయామబద్ధాలకు, కమిటీ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యోగా క్రీడను విద్యార్థులు తీసుకోవడం అనేది చాలా సుపరిణామం. యోగా అనేది ప్రపంచ దేశాలలో నేడు అత్యధికంగా ప్రచారం పొందుతున్న అంశము. యోగా అనేది ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని అంశాలను క్రోడీకరించి మనసును ఏకాగ్రం చేసినప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్టు ఎవరైతే మనసును ఏకాగ్రం చేసుకుంటారో దేనిని సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా ఈ యోగా క్రీడను ఎన్నుకోవడం అనేది చాలా మంచి పరిణామం. అది భావి భారత జీవితం అనేది బంగారమయం అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యోగా క్రీడ ఎన్నుకోవడం ద్వారా ప్రతి నిత్యం సాధన చేస్తూ వారి యోగా క్రీడల లోపల జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేడు కేంద్ర ప్రభుత్వం కూడా యోగాను క్రీడగా గుర్తించి దానిలో రిజర్వేషన్ పొందుతూ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యోగా క్రీడను ప్రతి నిత్యం నిరంతర సాధన చేస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు పాల్గొని మన జిల్లాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం పలుకుతూ